రామ రామ ఉయ్యాలో రఘురామ ఉయ్యాలో రామ రామ ఉయ్యాలో రఘురామ అలా గుళ్ళె దేవుడున్నడో ఉయ్యాల మొక్కితే విచ్చునో ఉయ్యాల నీలమ్మ నీ మొగుడంట నిమ్మల సుక్కారేడు ఏడంతూరాల బంగుల గట్టెన నీల బంగుల గట్టెన నీల బంగుల లోపల నీల బంగుల లోపల అడ్లొల్లా ఇంటి కాడ సక్కాని సందూరయ్య అడ్లొల్లా ఇంటి కాడ సక్కాని సందూరయ్య హంసాల 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 బండి ఏసైరో నీ రాస బిడ్డే కాని హంసాల బండి ఏసైరో నీ రాస బిడ్డే కాని. శనార్థులు అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? నేను మీ గంగ, నా స్వరం గంగతో మళ్ళీ ఒక ఇంటర్వ్యూ పట్టుకొచ్చిన. నేనైతే ఈరోజు కేశవపురంకి వచ్చిన, నల్గొండ డిస్టిక్ కేశవపురం. ఇక్కడ మస్తు మంది ఆనిముత్యాలు ఉన్నారు, ఎంతో మంచి పాటలు పాడే అమ్మలు ఉన్నారు, అక్కలు ఉన్నారు, కానీ ఇంతవరకు బయటికి రాలేరు. ఇంకొక అక్క అయితే ఉన్నది ఇక్కడ, లలితక్క. మంచి మంచి పాటలు పాడుతుందంట, కోలాటం ఆడుతుంది, చెక్క భజనలు, అన్నీ కళలు ఉన్నాయి అక్క దగ్గర. మరి అక్క ఇప్పటిదాకా బయట ఒక్కసారి కూడా పాట పాడలేదు, కానీ అక్కకు మంచి మంచి అప్పటి కాలం నాటి పాటలు వస్తాయి. అందుకనే అక్క దగ్గరికి, అక్కింటికి వచ్చేసినాం. మరి అక్క నమస్తే. అక్క నమస్తే. ఎట్లున్నావు అక్క? మంచిగున్నా? మంచిగున్నా మేడం. ముందుగా ఒక పాట పాడక్క. కొమ్మల ఫలమున్నది ఉయ్యాలో కోరితే ఎట్లొచ్చునో ఉయ్యాలో కోరితే వచ్చునో ఉయ్యాలో కొమ్మల ఫలమున్నది ఉయ్యాలో కోరితే ఏమొచ్చునో ఉయ్యాలో కొమ్మల ఫలమున్నది ఉయ్యాలో కోరితే వచ్చునో ఉయ్యాలో కొమ్మ వంచి దులిపితే ఉయ్యాలో కొంగున పడిపోవునో ఉయ్యాలో కొమ్మ వంచి దులిపితే ఉయ్యాలో కొంగున పడిపోవునో ఉయ్యాలో రామ రామ ఉయ్యాలో రఘురామ ఉయ్యాలో రామ రామ ఉయ్యాలో రఘురామ అలా రామ రామ ఉయ్యాలో రఘురామ ఉయ్యాలో రామ రామ ఉయ్యాలో రఘురామ ఉయ్యాలా బాయిల ఏమున్నది ఉయ్యాలో బాయిల సేపున్నది ఉయ్యాలా బాయిల ఏమున్నది ఉయ్యాలో బాయిల సేపున్నది ఈ ఉయ్యాలా బాయిల ఏమున్నది ఉయ్యాలో బాయిల సేపున్నది ఉయ్యాలా బాయిల ఏమున్నది ఉయ్యాలో బాయిల సేపున్నది ఉయ్యాలా గాలమేసి లాగితే ఉయ్యాలో ఒడ్డున పడిపోవునో 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 ఉయ్యాల అలా రామ రామ ఉయ్యాలో రఘురామ ఉయ్యాలా రామ రామ ఉయ్యాలో రఘురామ ఉయ్యాల అలా గుడిల ఏమున్నది ఉయ్యాలో గుడిల దేవుడున్నాడు ఉయ్యాలా గుడిల ఏమున్నది ఉయ్యాలో గుడిల దేవుడున్నాడు ఉయ్యాలా గుడిల ఏమున్నది ఉయ్యాలో గుడిల దేవుడున్నాడు ఉయ్యాలా గుడిల ఏమున్నది ఉయ్యాలో గుడిల దేవుడున్నాడు అలా కోరితే ఏమిచ్చునో ఉయ్యాలో మొక్కితే వరమిచ్చునో ఉయ్యాలా కోరితే మిచ్చునో ఉయ్యాలో మొక్కుతే వరమిచ్చునో ఉయ్యాలా కోరితే ఏమిచ్చునో ఉయ్యాలో మొక్కితే వరమిచ్చునో ఉయ్యాలా కోరితే మిచ్చునో ఉయ్యాలో మొక్కుతే వరమిచ్చునో ఉయ్యాలా రామ రామ ఉయ్యాలో రఘురామ ఉయ్యాలా రామ రామ ఉయ్యాలో రఘురామ ఉయ్యాల అలా రామ రామ ఉయ్యాలో రఘురామ ఉయ్యాలా రామ రామ ఉయ్యాలో రఘురామ ఉయ్యాల. అక్క మంచిగా వాడినావు అక్క. థ్యాంక్స్. అయితే ఇప్పుడు మీకు మ్యారేజ్ అయింది కదా, ఇక్కడనే కేశవపురంలోనే ఉంటారా? ఇక్కడనే ఉంటా. ఎంతమంది పిల్లలక్క? 2 బాబులు. 2 బాబులు చదువుకుంటున్నారా? చదువుకుంటా. మీరు ఎప్పటి నుంచి పాటలు పాడతారు? అంటే ఇక్కడ ఈ ఊర్లో వాళ్ళు పాడేది నేర్చుకొని పాడటం మేడం మేము. అంతేనా? మాకు ఓన్గా అంటే కొన్ని అప్పుడు చిన్నప్పుడు వచ్చేది లేకనే అవి అంతగానం లేదు, ఇక్కడికి వచ్చిన తర్వాతనే ఎక్కువ నేర్చుకున్నాం. ఎక్కువ నేర్చుకున్నారా? ఇది తల్లిగారిల్లా అత్తగారి? అత్తగారిల్లే. అత్తగారిల్లేనా? తల్లిగారి ఇల్లు వేరేనా? తల్లిగారిల్లు మాది ఖమ్మం దగ్గర పాలేరు. ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత పాటలు నేర్చుకుంటూ షురు చేసి. అవునక్క. సరే, నెక్స్ట్ ఏం పాట పాడతావు? ఇయ్యాల రేపంట లస్కరు బోనాలంట మన బోనాలెన్నడే పిల్లో ఓ బాలమని మన బోనాలెన్నడే పిల్లో ఓ బాలమని బోనానికి బొట్టు లేదు మైసమ్మకు కోడి లేదు బోనమెట్ల చేయాలయ్యో ఓ బావయ్య బోనమెట్ల చేయాలయ్యో ఓ బావయ్య బొట్టుకేడ పోవాలయ్యో ఓ బావయ్య. బాగుందక్క. అట్లనే
ఎట్లాంటి పాటలు పాడతారు? నాట్లు వేసేటప్పుడు పాడతారా లేకపోతే భజన పాటలు ఏమైనా వచ్చా నీకు? భజన పాటలు కూడా పాడతాం మేడం. ఒక పాట పాడక్క ఏదైనా. దండాలయ్యో దండం పెడతాం దండిగాని పూజలు చేస్తాం. దండాలయ్యో దండం పెడతాం దండిగాని పూజలు చేస్తాం. నీ సన్నిధికొచ్చినమయ్యో మా హనుమయ్య మనసారా కొలుసుకుందుమో మా హనుమయ్య మది నిండా దలుసుకుందుమో మా హనుమయ్య. తోట తోట తిరిగి నీకు మంచి పూలు తెద్దామంటే తోట తిరిగి నీకు మంచి పూలు తెద్దామంటే పువ్వు పక్కన తుమ్మేదొచ్చి ఎంగిలంటున్నది చూడు. పువ్వు పక్కన తుమ్మేదొచ్చి ఎంగిలంటున్నది చూడు. అభిషేకం ఎట్లా చేద్దుమో మా హనుమయ్య మనసారా కొలుసుకుందుమో మా హనుమయ్య మది నిండా దలుసుకుందుమో మా హనుమయ్య. దండాలయ్యో దండం పెడతాం దండిగాని పూజలు చేస్తాం. బాగుందక్క, మంచిగా ఉంది మీ వాయిస్ కూడా. ఎంతవరకు చదువుకున్నారక్క? 10th చదివిన. 10th చదువుకున్నారు. 10th చదివిన అన్ని పాటలు గుర్తుంటాయా మరి? ఉంటాయి మేడం. ఏమన్నా జానపదాలు ఆల్బమ్ సాంగ్స్ ఏమైనా వాడతారా? అట్లాంటివి ఏమైనా గుర్తున్నాయా? ఓన్లీ సేకరణ అప్పటి పాటలే వాడతారు. ఒక్కడి వాడు పాడ. గొట్టొడ్ల బియ్యమని గంటడే వండేన పాన వల్ల బాగలేదు. తింటడో తినడాని తీసి గంటడే ఏన పాన వల్ల బాగలేదు. గొట్టొడ్ల బియ్యమని గంటడే వండేన పాన వల్ల బాగలేదు. తింటడో తినడాని తీసి గంటడే ఏన పాన వల్ల బాగలేదు. సన్నడ్ల బియ్యమని చారడే వండేన పాన వల్ల బాగలేదు. తింటడో తినడాని తీసి గంటడే ఏన పాన వల్ల బాగలేదు. సన్నడ్ల బియ్యమని చారడే వండేన పాన వల్ల బాగలేదు. తింటడో తినడాని తీసి గంటడే ఏన పాన వల్ల బాగలేదు. పనవాటి బజారులోన యాటని కోసిండ్రే పాన వల్ల బాగలేదు. తింటడో తినడాని తీసి గంటడే ఏన పాన వల్ల బాగలేదు. సన్నడ్ల బియ్యమని చారడే వండేన పాన వల్ల బాగలేదు. బాగుంది అక్క, నీ వాయిస్ కూడా బాగుంది, కానీ ఇంకా పెద్ద వాయిస్ నువ్వు బయటికి తీస్తలేవు. ఇంకా కోరస్ వాడితే వస్తుంది అక్క నాకు కూడా. ఇట్లా ఒక్కదాని అదే ఇప్పుడే కదా స్టార్టింగ్ కదా, భయం అవుతుంది. కానీ ఏం టెన్షన్ పడకు. కోరస్ ఏమన్నా ఇచ్చేదని చెప్తే నాకు సైగలు చేస్తే నేను ఇస్తా, సరేనా? మేం టెన్షన్ పడకు. అట్లనే అక్క మంచిగా ఎంకరేజ్ చేస్తారా మరి మీ అత్తగారింట్లో పాటలు? ఎంకరేజ్ అంటే ఇక చేస్తారు మేడం. ఇంకెంతవరకు అయితే బయటికి వెళ్ళలే కదా, వెళ్తే ఇప్పుడు కానీ ఇక తెలియదు. ఇప్పుడు ఇంటర్వ్యూ తర్వాత కానీ తెలియదు. ఇప్పటి వరకు అయితే బాగానే ఉంది. ఓకే, అంటే ఎట్లా పాటలు ఎందుకు ఇష్టం అక్క నీకు? ఇంకా ఇట్లా మా భిక్షువమ్మ గారు పాడుతుంటే పాడేది ఇంట్రెస్ట్ అనిపించేది అనమాట. ఆమె పాడుతుంటే ఆమె కోరస్ ఇవ్వడం. ఈ మధ్యాహ్నం ఒక అతను పాడిండు వెంకరెడ్డి గారు, ఆయన పాడుతుంటే కూడా కోరస్ ఇవ్వడం. వాళ్ళు పాడుతుంటే విని నేర్చుకునేది అనమాట. అట్లా కొద్దిగా. ఓకే, బాగుంది అక్క. నెక్స్ట్ ఏం పాట పాడతావు? నీలమ్మ నీ మొగుడంట నిమ్మల సుక్కారేడు ఏడంతూరాల బంగుల గట్టెన నీల ఏడంతూరాల బంగుల గట్టెన నీల బంగుల గట్టెన నీల బంగుల లోపల నీల బంగుల లోపల నీల నిన్నే ఉంచెన నీల బంగుల లోపల నీల నిన్నే ఉంచెన నీల. అన్నీ ఒకటేసారి సడన్గా ఫస్ట్ ఇంటర్వ్యూ అని కొంచెం తడబడుతున్నారేమో, కానీ బాగుంది, మీ వాయిస్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ మీకు వచ్చిన పాట, మీకు ఇష్టమైన పాట ఏదైనా ఉంటే పాడండి. ఏరు వచ్చి తుంగ మునిగే ఎట్ల బోధం శంకరా ఏరు వచ్చి తుంగ మునిగే నాగుబాము పడిగ మీద మనము బోధం పార్వతి నాగుబాము పడిగ మీద మనము పోయే దారిలోన ఏమి వానం శంకరా మనము పోయే దారిలోన మనము పోయే దారిలోన మల్లెవానం పార్వతి మనము పోయే దారిలోన మల్లె పూల రాసులన్నీ ఎవరు పోసిరి శంకరా మల్లె పూల రాసులన్నీ పరమ భక్తులు సల్లగుంటే ప్రజలు పోసిరి పార్వతి పరమ భక్తులు సల్లగుంటే ఏరు వచ్చి తుంగ మునిగే ఎట్ల బోధం శంకరా ఏరు వచ్చి తుంగ మునిగే నాగుబాము పడిగ మీద మనము బోధం పార్వతి నాగుబాము పడిగ మీద మనము పోయే దారిలోన ఏమి వానం శంకరా మనము పోయే దారిలోన మనము పోయే దారిలోన బంతివానం పార్వతి మనము పోయే దారిలోన
బంతి పూల రాసులన్నీ ఎవరు పోసిరి పార్వతి బంతి పూల రాసులన్నీ పరమ భక్తులు సల్లగుంటే ప్రజలు పోసిరి పార్వతి పరమ భక్తులు సల్లగుంటే. బాగుందక్క, ఇది దేవుడి పాట. మీరు కోలాటంలా భజనలలో వాడతారా ఇది? పాడతా. భజనలు ఎన్ని చేసినావు అక్క ఇప్పటి వరకు? అంటే వాళ్ళు పాడుతుంటే కోరస్ ఇస్తాం కానీ సోన్గా టీంలోకి వెళ్తారు కదా, అట్లా నువ్వు ఎన్నిసార్లు వెళ్ళినావు అంటున్నా? శనివారం వెళ్తాం మేడం. శనివారం వెళ్తారా? వెళ్తాం. అప్పుడు పర్మిషన్ ఇస్తారా మరి? ఇంట్లో ఏమన్నారా? ఏమన్నారు, పోతాం. పోతారా? ఏమన్నారు. సరే అక్క, నెక్స్ట్ ఏం పాట పాడతావు? వంగతుమ్మ చెట్టు కింద వంట చేయమ్మో పూసాలోల్ల రాజమ్మ వంట చేయమ్మో పూసాలోల్ల రాజమ్మ చెట్టు కింద వంట చేయమ్మో పూసలోల రాజమ్మ వంట చేయమ్మో పూసలోల రాజమ్మ. వంగతుమ్మ చెట్టు కింద వంట చేయమ్మో పూసాలోల్ల రాజమ్మ వంట చేయమ్మో పూసాలోల్ల రాజమ్మ చెట్టు కింద వంట చేయమ్మో పూసలోల రాజమ్మ వంట చేయమ్మో పూసలోల రాజమ్మ. వంట మీద మన్నుబాడ మంట మండదురో మాదానోడా సైదయ్యా మంట మండదురో మాదానోడా సైదయ్యా మంట మీద మన్నువాడ మంట మండదురో మాదనాల సైదయ్యా మంట మండదురో వంగనాల సైదయ్యా కటంగూరి సంతలోనే కడికె డబ్బీలే పూసాలోల్ల రాజమ్మ కడికె డబ్బీలే పూసాలోల్ల రాజమ్మ కటగూరి సంతలోన కట్కె డబ్బీలే వంగతుమ్మ చెట్టు కింద వంట చేయమ్మో పూసాలోల్ల రాజమ్మ వంట చేయమ్మో పూసాలోల్ల రాజమ్మ. దీని అర్థం ఏంటిదా అక్క? మొత్తం చెప్తే మంచిగా ఉండేది అక్క. అంటే పాట మొత్తం వస్తే అర్థమవుతుంది. అర్థమైంది. సరే, నెక్స్ట్ ఏం పాట పాడతావు? హనుమా హనుమా ఉయ్యాలలో మద్ది మడుగు హనుమా ఉయ్యాలలో లలో హనుమా హనుమా ఉయ్యాలలో మద్ది మడుగు హనుమా ఉయ్యాలలో లలో నువ్వు వెళ్ళే దారిలో ఉయ్యాలలో ఏమి వనము ఉయ్యాలలో లలో నువ్వు వెళ్ళే దారిలో ఉయ్యాలలో ఏమి వనము ఉయ్యాలలో లలో నేనెళ్ళే దారిలో ఉయ్యాలలో బంతి వనము ఉయ్యాలలో లలో బంతి పూలు తెద్దామా మన హనుమయ్య మెడలో వేద్దామా బంతి పూలు తెద్దామా మన హనుమయ్య మెడలో వేద్దామా బంతి పూలు తెద్దామా మన హనుమయ్య మెడలో వేద్దామా బంతి పూలు తెద్దామా మన హనుమయ్య మెడలో వేద్దామా. హనుమా హనుమా ఉయ్యాలలో మద్ది మడుగు హనుమా ఉయ్యాలలో లలో నువ్వు వెళ్ళే దారిలో ఉయ్యాలలో ఏమి వనము ఉయ్యాలలో హనుమ పాటలు ఎక్కువ ఆడతారా అక్క మీరు? అవునక్క, మేము భజన ఎక్కువ చేస్తాం కాబట్టి దేవుడు పాటలు ఎక్కువ వస్తాయి. ఎక్కువ వస్తాయా? సరే, లాస్ట్ ఒక దేవుడి పాట ఏదైనా పాడు. ఎలుక వాహనం ఎక్కి గణపయ్య ఎంత ముద్దుకొస్తున్నాడే గణపయ్యా గణపయ్యా ఎలక వాహనం ఎక్కి గణపయ్య ఎంత ముద్దుకొస్తున్నాడే గణపయ్యా గణపయ్యా ఊరు ఊరు తిరిగి గణపయ్య మన ఊరికొస్తున్నాడే గణపయ్యా గణపయ్యా ఊరు ఊరు తిరిగి గణపయ్య మన ఊరికొస్తున్నాడే గణపయ్యా ఊరికొస్తున్నాడే గణపయ్యా ఊరికొస్తున్నాడే గణపయ్యా మన వాడకొస్తున్నాడే గణపయ్యా మన వాడకొస్తున్నాడే గణపయ్యా ఊరు ఊరు తిరిగి గణపయ్య మన ఊరికొస్తున్నాడే గణపయ్యా
మన ఊరికొస్తున్నాడే గణపయ్య అయ్యా వాడ వాడ తిరిగి గణపయ్య మన వాడకొస్తున్నాడే గణపయ్య వాడ వాడ తిరిగి గణపయ్య మన వాడకొస్తున్నాడే గణపయ్య పయ్యా ఎలక వాహనం ఎక్కి గణపయ్య ఎంత ముద్దుగొస్తున్నాడే గణపయ్య ఎలక వాహనం ఎక్కి గణపయ్య ఎంత ముద్దుగొస్తున్నాడే గణపయ్య పయ్యా ఎలక వాహనం ఎక్కి గణపయ్య ఎంత ముద్దుగొస్తున్నాడే గణపయ్య ఎలక వాహనం ఎక్కి గణపయ్య ఎంత ముద్దుగొస్తున్నాడే గణపయ్య సూపర్ అక్క దేవుడు సాంగ్ అయితే మంచిగా వాడుతున్నావు ఇంకా ఫస్ట్ ఇంటర్వ్యూ కదా ఇప్పుడే కెమెరా ముందుకు వచ్చినావు కాబట్టి చాలా టెన్షన్ పడుతున్నావు ఇక నెక్స్ట్ నుంచి నువ్వు ఇంత టెన్షన్ పడకు ఇంకా పాటలు మంచిగా ప్రాక్టీస్ చేసుకో మంచిగా వాడు సరే మంచి ఫ్యూచర్ ఉంటుంది అక్క మంచి మంచి పాటలు ఉన్నాయి నీ దగ్గర కానీ నువ్వు బయట పడతలేవు చూసిండ్రు కదా ఆ అక్క పల్లెటూరులో ఉంటుంది కాబట్టి కొంచెం షివరింగ్ వస్తుంది భయపడుతుంది సో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు ఎందుకంటే లోపల టాలెంట్ ఉంటుంది కానీ ఫియర్ ఉండుట్లా బయటికి రారు అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు సో ఈరోజు అయితే ఈ ఇంటర్వ్యూ మంచిగా అనిపించింది సో కేశవపురంలో నెక్స్ట్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుస్తా నమస్తే